రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్ 2 అవర్స్ 35 మినిట్స్ రన్ టైమ్తో థియేటర్లో రిలీజ్ అయిన సినిమాను చూసిన తర్వాత నాకైతే నచ్చింది గాయస్ మూవీ. చాలా రోజుల తర్వాత మంచి మూవీ చూసినా అనే ఫీలింగ్ వచ్చింది. మంచి యూత్ఫుల్ సినిమా అసలు. ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, ఎమోషన్ ఉంటుంది, మంచి మెసేజ్ కూడా ఉంటాయి. సినిమాలో 2-3 ట్విస్ట్లు ఉంటాయి, అవి చాలా బాగా అనిపిస్తాయి. కాకపోతే కొంచెం సినిమా లెంత్ ఉంది. ఆ 2 అవర్స్ 35 మినిట్స్ నవ్వుకున్నా, కొంచెం ఎమోషనల్ అయినా. గ్రౌండ్ రియాలిటీని చూపిస్తూ తీసిన మూవీ ఇది. కాలేజ్ స్టూడెంట్స్ అండ్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అయితే బాగా కనెక్ట్ అవుతారు ఈ సినిమాకి. రీసెంట్ టైమ్స్లో బయట జరిగిన సీరియస్ ఇష్యూని బేస్ చేసుకొని తీసిన మూవీ ఇది. ఇలా మంచి మార్గంలో నడుచుకోవాలని చెప్పిన మూవీ కూడా ఇది. ఫస్ట్ హాఫ్లో అయితే పెద్దగా ఏం ఉండదు, జస్ట్ నార్మల్ ట్రాక్ అంతే. సెకండ్ హాఫ్ అయితే బాగుంటుంది. వన్ పర్టికులర్ సీన్ అయితే బాగా కనెక్ట్ అయ్యాను. నా లైఫ్ను చూసుకున్నట్టు అనిపించింది. యూత్ బాగా కనెక్ట్ అవుతారు ఈ సినిమాకి. ఎమోషనల్ సీన్స్ బాగున్నాయి. ఫాదర్ అండ్ సన్ సీన్స్ బాగా కనెక్ట్ అవుతాయి. క్లైమాక్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో ప్లాన్ చేశారు. సినిమాలో ఫస్ట్ హాఫ్ యావరేజ్గా ఉన్న, సెకండ్ హాఫ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. ఓవరాల్గా మూవీ అయితే చాలా బాగుంది. ఎక్కడ కూడా మూవీ బోర్ కొట్టదు. స్టోరీ చాలా న్యాచురల్గా వెళ్తుంది. స్క్రీన్ ప్లే కూడా బాగుంది. స్టోరీ ఏంటంటే, హీరో ఒక ఇంజనీరింగ్ కాలేజ్లో చదువుతుంటాడు. అందరికీ బ్యాక్లాగ్లు ఉన్నట్టే హీరోకి కూడా 48 బ్యాక్లాగ్లు ఉంటాయి. ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత ఫేక్ సర్టిఫికేట్ పెట్టి జాబ్లో జాయిన్ అవుతాడు. తర్వాత ఏం జరిగింది, అతని లైఫ్ ఎలా మలుపులు తిరిగింది అనేదే స్టోరీ. రొటీన్ స్టోరీ అయినా డైరెక్టర్ గారు బాగా తీశారు. ఊరిదేవుడ మూవీ తీసిన డైరెక్టరే ఈ మూవీ తీశాడు. పర్ఫార్మెన్స్కి వస్తే అందరూ బాగా చేశారు. ప్రదీప్ రంగరాజన్ గారు అయితే నెక్స్ట్ లెవెల్, అందులో డౌట్ లేదు. కొన్ని సీన్స్లో అయితే నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ చేశారు. ఫాదర్ అండ్ సన్ ఎమోషనల్ సీన్స్లో అయితే బాగా పర్ఫామ్ చేశారు. నాకైతే లవ్ టుడే కంటే ఈ సినిమాలో బాగా పర్ఫామ్ చేశారనిపించింది. అనుపమ పరమేశ్వరన్ గారి క్యారెక్టర్ అయితే బాగుంది. ఆవిడ కూడా బాగా చేశారు. ఆవిడతో ఒక ట్విస్ట్ ఉంటుంది, ఆ సీన్లో అయితే బాగా చేశారు. ప్రిన్సిపల్ రోల్ కూడా బాగా చేశారు. అందరూ బాగానే చేశారు. సాంగ్స్ కూడా బాగున్నాయి. ఎక్కడ తమిళ సాంగ్స్ విన్న ఫీలింగ్స్ రాదు. డబ్బుడు మూవీ అయినా చాలా జాగ్రత్త తీసుకున్నారు. బీజిఎం కూడా బాగుంది. అన్ని సీన్స్లో కూడా బీజిఎం బాగా అనిపించింది. ఫైనల్గా ఇది ఒక యూత్ఫుల్ ఎంటర్టైన్మెంట్ సినిమా. మా రివ్యూ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ గైస్.